ఎప్పుడు చెప్పారు మీకు ఖాళీ చేయమని? మాకు అసలు ఏ ఇంటిమేషన్ రాలేదండి. పొద్దున 7 గంటలకి కరెంట్ ఆఫ్ చేసి, తలుపులు కొట్టేసి, ఇంత దౌర్జన్యంగా ఏదో మేమేదో దొంగల్లాగా మేమేదో హరాస్మెంట్ చేసి అంటే ఎంత చండాలంగా చేశారంటే చండాలంగా చేశారు సార్. పొద్దున 7కి వచ్చేసి తలుపులు దబా బాధేసి పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఏమీ చేసుకోకుండా అసలు వరస్ట్ సిచ్యువేషన్ సార్ ఇక్కడ. మరి ఓనర్ ఏం రెస్పాండ్ లేదా మీకు? ఎవరు రెస్పాన్సిబుల్ లేదండి. మాకు ఎవరు ఏం చెప్పలేదు. పొద్దున 7 గంటలకి మా కరెంట్ తీస్తారు. మేమేం దొంగలండి? ఏదైనా పారిపోతామా? ఎక్కడికైనా వెళ్ళిపోతామా? చెప్తే ఒక రోజు టైం ఇస్తే మేము ఖాళీ చేసేస్తామండి. మేము మనుషులే. మేమేం ఓనర్స్ కాదు కదా, టెనెంట్స్ వెళ్ళిపోతాం. ఇక్కడికి రెంట్కి వచ్చి 1 ఇయర్ అవుతుందండి. ఎలాంటి ఇంటిమేషన్ మీకు? ఏమి తెలియదు సార్. పొద్దున 7 గంటలకి కరెంట్ తీస్తారు. ఉన్న పదంగా కరెంట్ తీసి 7:30 నుంచి తలుపులు కొట్టడం, అరవడం, బయటికి రండి, బయటికి రండి, బయటికి రండి. ఏంటండి ఇది? నిజంగా పిల్లలైతే పిల్లలు ఏడుపులు మా పిల్లలందరూ. ఎక్కడికి వెళ్దాం? సీరియన్ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి తిండి లేదు, డిక్కా లేదు. ఇప్పటిదాకా పొద్దున్న నుంచి మేము ఏం తెలియదు, నీళ్ళు కూడా తాగలేదండి. ఎక్కడికి వెళ్దాం? రోడ్డు మీద ఇంకేంటండి, రోడ్డు మీద పడుతున్నాం. ఏదో ఎవరో ఒకరు ఉన్న వాళ్ళు రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే అక్కడెక్కడ దూరం ఊరు, కొంతమంది ఊరికి కూడా వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ఏమని చెప్తారు? గవర్నమెంట్ ఎవరు? గవర్నమెంట్ కొంచెం కన్సిడర్ చేసి ముందు నోటీస్ మీరు ఓనర్కి ఇస్తున్నారు, కానీ మళ్ళీ టెనెంట్స్కి ఎలా తెలుస్తుంది? మీరు నోటీస్ ఎక్కడైనా అంటించాలి. వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వెళ్ళిపోతే ఎలాగండి? ఎక్కడైనా అంటించాలి. ప్రజలు మాకు తెలియాలి కదండి. మేము రెంట్కుంటున్నాం, రెంట్లో ఇక్కడ ఉన్న 49 ఫ్లాట్లు ఎవ్వరికి తెలియదండి.